ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈడీ ఆఫీస్ నుంచి మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు లైవ్లో. శశి. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆయన విచారణ కూడా ప్రారంభమైంది. వాస్తవానికి 10:30 గంటలకు ఆయన ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా 45 నిమిషాల ఆలస్యంగా ఆయన ఈడీ విచారణకు వచ్చారు. ప్రస్తుతం ఆయన విచారణకు కూడా ప్రారంభమైనట్టుగానే తెలుస్తోంది. అయితే నిన్న బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. సుమారుగా 9:30 గంటల పాటు సుదీర్ఘంగా బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ప్రస్తుతం అరవింద్ కుమార్ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ప్రధానంగా ఫార్ములా ఈ రేస్లో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, లేకపోతే సంబంధం లేకపోయినా హెచ్ఎండిఏ తన ఖాతా నుంచి సుమారుగా 54 కోట్ల రూపాయలు చెల్లించినటువంటి అంశం మీదనే ఇటు ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. ప్రధానంగా ఈడీ నిధుల మళ్లింపు అంశం మీద ఈ దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది. ప్రధానంగా విదేశాలకు డబ్బులు చెల్లించాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆర్బీఐకి సంబంధించినటువంటి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా డాలర్ల రూపంలో చెల్లించాలన్నప్పుడు తప్పనిసరిగా ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పురపాలక శాఖ ఈ యొక్క నిధులు చెల్లించేటటువంటి సమయంలో ఎక్కడా కూడా ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు. సో ఆర్బీఐకు సమాచారం ఇవ్వకుండా ఎందుకు ఈ నిధులు బదలాయింపు చేయాల్సి వచ్చింది, ఇందులో వేరే మరేదైనా ఉద్దేశం ఉందా అన్న అంశాల గురించి ఈడీ అధికారులు ఇప్పుడు ప్రజెంట్ అరవింద్ కుమార్ను ప్రశ్నించబోతున్నారు. అయితే ఇక ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి ఏస్ నెక్స్ట్ జెన్తో హెచ్ఎండిఏ ఒక ఒప్పందాన్ని చేసుకుంది. హెచ్ఎండిఏతో పాటు ఫార్ములా ఈ కంపెనీ, ఆ తర్వాత ఏస్ నెక్స్ట్ జెన్, ఈ మూడు కూడా త్రైపాక్షిక ఒప్పందాన్ని చేసుకున్నాయి. అయితే ఒప్పందం చేసుకునేటప్పుడు మధ్యలో పొరపాటున ఒప్పందాన్ని ఉల్లంఘించి ఒక సంస్థ బయటికి వెళ్తే ఆ నిర్మాణకు సంబంధించినటువంటి వ్యయం ఎవరు భరించాలి, ఏంటి అన్న అంశాల గురించి, ఒప్పందంలో ఏమైనా అంశాలు ఉన్నాయా అన్న వివరాల గురించి కూడా ఇటు అరవింద్ కుమార్ని అడిగి తెలుసుకోబోతున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇతర దేశాలకు నిధులు చెల్లించేటటువంటి అంశంలో ఖచ్చితంగా నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు ఎక్కడో కూడా ఫాలో అవ్వలేదు. ఒకవేళ ఎఫ్ఈఓ కంపెనీకి 55 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలి అంటూ చెప్పిన వ్యక్తులు ఎవరు, ఎందుకు, ఒకవేళ చెప్తే కనుక ఆదేశాలు ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి అన్న అంశాల గురించి అరవింద్ కుమార్ని విచారించబోతున్నారు. ప్రధానంగా రాతపూర్వక ఆదేశాలు ఏమైనా ఉన్నాయా, మౌఖిక ఆదేశాలు మాత్రమే అనుసరించి ఈ నిధులు బదిలీ చేశారా అన్న అంశాల గురించి, ఒకవేళ మౌఖిక ఆదేశాలు ఇస్తే ఎవరు ఆదేశాలు ఇచ్చారో అన్న అంశాల గురించి ఈడీ అధికారులు వివరణ తీసుకోబోతూ ఉన్నారు. గతంలో ప్రభుత్వం అరవింద్ కుమార్కు నోటీస్ జారీ చేసి ఈ ఫార్ములా ఈ రేస్ అంశం మీద వివరణ కావాలంటూ అడిగినప్పుడు మొత్తం తానంతా కేటీఆర్ చెప్తేనే ఈ వ్యవహారం అంతా నడిపించాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి సో ఈడీ ముందు కూడా కేటీఆర్ పేరునే ప్రస్తావిస్తారా అన్నది ప్రస్తుతం వేచి చూడాల్సిన అంశం. ఇక ఇదే కాకుండా ఏస్ నెక్స్ట్ జెన్ ఒప్పందం నుంచి వైదొలిగిన తర్వాత ఈ ఫార్ములా ఈ రేస్ నిర్మాణకు సంబంధించి డబ్బులు చెల్లించే అంశం కావచ్చు, లేకపోతే ముందు సీజన్ 9 నిర్మాణకు సంబంధించినటువంటి ఒప్పందాలు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా అరవింద్ కుమార్ చాలా కీలకంగా వ్యవహరించారు. కాబట్టి అరవింద్ కుమార్ ఇచ్చేటటువంటి స్టేట్మెంటే ఇప్పుడు ప్రముఖంగా నిలిచేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ అరవింద్ కుమార్ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి కేటీఆర్ను కూడా విచారించబోతూ ఉన్నారు. ప్రధానంగా క్యాబినెట్ అనుమతి లేదు, అలాగే ఆర్థిక శాఖ అనుమతి లేదు. ఎక్కడా కూడా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా పెద్ద ఎత్తున నిధులు మళ్లింపు చేసేటటువంటి అవకాశం ఉండదు. మరి ఎందుకు దొడ్డిదారిన ఆర్బీఐ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఈ నిధులు మళ్లించాల్సినటువంటి అవసరం ఏర్పడింది అన్నది ప్రధానంగా ఈడీ అధికారులు నిగ్గు తెలుసుకోబోతున్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు అరవింద్ కుమార్ను ప్రశ్నించబోతూ ఉన్నారు. సో మొత్తానికి నిన్న బిఎల్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఈ విచారణ కొనసాగుతుంది. అలాగే ఎఫ్ఈఓలో హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి పాత్ర కేవలం స్వల్పంగానే ఉంటుంది. అయితే ఇటు నిర్వహణ కావచ్చు, నిర్వహణకు సంబంధించినటువంటి ఖర్చులన్నీ కూడా ఏస్ నెక్స్ట్ జెన్నే భరించాల్సి ఉంటుంది, అదే చెల్లించాల్సి ఉంటుంది. మొదటి సీజన్ అంటే సీజన్ 9లో ఏస్ నెక్స్ట్ జెన్ మొత్తం ఆ ఖర్చులంతా కూడా చెల్లించినప్పటికీ మధ్యలో ఈ ఏస్ నెక్స్ట్ జెన్ ఒప్పందం నుంచి వైద్యులకు బయటికి వెళ్ళిన తర్వాత ఏస్ నెక్స్ట్ జెన్ చెల్లించాల్సినటువంటి డబ్బులన్నీ కూడా హెచ్ఎండిఏ ఎందుకు చెల్లించింది, ఇందులో ఏదైనా క్విడ్ ఫ్రోకో ఏదైనా ఉందా అన్న అంశాల గురించి కూడా ఈడీ దర్యాప్తు చేయబోతుంది. సో సుదీర్ఘంగా సాయంత్రం వరకు కూడా ఈడీ విచారణ కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు అరవింద్ కుమార్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ తదుపరి కేటీఆర్ని విచారించడానికి కీలకంగా మారనుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శశి.